ప్రార్థనలో పట్టుదల, దేవుని వాగ్దానం. లేఖన భాగము: అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును. మత్తయి 7:7. యేసుక్రీస్తు కొండమీద ప్రసంగంలో చెప్పిన ఈ మాటలు మన ప్రార్థనా జీవితానికి పునాది వంటివి. ఇందులో 3 ముఖ్యమైన మెట్లు ఉన్నాయి. 1. అడుగుడి, ఆస్క్. ఇది మన వినయాన్ని సూచిస్తుంది. మనకు ఏమీ తెలియదని, మనకు సహాయం కావాలని దేవుణ్ణి అడగాలి. మన అవసరాలను ఆయన పాదాల చెంత ఉంచాలి. 2. వెదకుడి, సీక్. ఇది మన ఆసక్తిని సూచిస్తుంది. కేవలం నోటితో అడగడమే కాదు, దేవుని చిత్తాన్ని, ఆయన సన్నిధిని హృదయపూర్వకంగా వెదకాలి. వెదికేవాడు తప్పక కనుగొంటాడు. 3. తట్టుడి, నాక్. ఇది మన పట్టుదలను సూచిస్తుంది. ద్వారం తెరిచే వరకు ఓపికతో వేచి ఉండాలి. ప్రార్థనలో విసుకక పోరాడాలి. సారాంశం: దేవుడు లోభి కాదు, ఆయన ఇచ్చేవాడు. మీరడిగితే ఆయన ఇస్తారు, వెదికితే దొరుకుతారు, తడితే పరలోకపు దీవెనల ద్వారాలు తెరుస్తారు. ఆయన మీద నమ్మకం ఉంచడమే మన పని. ముగింపు ప్రార్థన. పరిశుద్ధుడవైన మా తండ్రి, ఈ రోజు మీరు మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి వందనాలు. అడిగే ప్రతివాడును పొందును అని మీరు సెలవిచ్చారు. ప్రభువా, ఈ సందేశం వింటున్న నీ బిడ్డల హృదయాలలో ఉన్న ప్రతి కోరికను, ప్రతి అవసరతను మీరు ఎరుగుదురు. వారు ఏ విషయంలోనైతే మీ వైపు చూస్తున్నారో, ఏ ద్వారం తెరవబడాలని తడుతున్నారో, వారి ప్రార్థనలను ఆలకించండి. వారికి కలిగిన ఆందోళనలను తొలగించి మీ అద్భుతమైన శాంతితో నింపండి. మీ చిత్తానుసారంగా వారి అడుగులకు దారి చూపండి. ఈ రోజంతా మీ కృప మాకు తోడుగా ఉంచమని యేసునామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.